రావడం జరిగింది. ప్రతి దగ్గర కూడా ఛత్రపతి శివాజీ విగ్రహం అంటే ఖచ్చితంగా గొడవలతో కూడుకుని ఉంటుంది. తర్వాత అంగరంగ వైభవంగా ఆ విగ్రహం అనేది వస్తుంది. అదేవిధంగా మన ఊరు లోపల కూడా అట్లాంటి పరిస్థితుల లోపల మనకి ఇక్కడ చాలా గొడవలు మరియు చాలా ఇబ్బందులు పడి ఇక్కడ శివాజీ విగ్రహాన్ని నిర్మించుకోవడం. గంగాధర్ అని మా యూత్ లాస్ట్ గంగన్న వారి అందరూ
ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ముత్తపల్లి గ్రామం లోపల ఛత్రపతి శివాజీ జయంతి వేడుకల్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ ఛత్రపతి శివాజీ వేడుకల లోపల నేను నూతనంగా ఏర్పాటు చేసుకున్నటువంటి విగ్రహానికి ఆవిష్కరణ మరియు పతాకావిష్కరణ వేసుకొని అతిథులను పిలిచి సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా మాకు ఇచ్చినటువంటి దాతలను మరియు మాకు ప్రోత్సాహం ఇచ్చినటువంటి గౌరవ వ్యక్తులను కూడా ఇక్కడికి పిలిచి సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ శివాజీ విగ్రహం ఎందుకు ఏర్పాటు చేయాలి అనే దానిపైన కూడా శ్రీ పిల్లి నరేష్ శ్రీకాంత్ గారు ఇక్కడ వచ్చి చాలా బాగా అందరికీ అర్థమయ్యే విధంగా శివాజీ గారి యొక్క చరిత్రను కూడా మాకు వివరించడం జరిగింది. అయితే మన హిందూ సాంప్రదాయాలకి నిదర్శనమైనటువంటి శివాజీ మహారాజ్ గారి యొక్క విగ్రహం ప్రతి గ్రామం లోపల ఉండాలి. ఎందుకు అంటే అప్పుడు ఆ సమాజం లోపల ఉన్నటువంటి దౌర్జన్యాలని ఆయన ఏ విధంగా దండెత్తి వాళ్ళని శత్రు సైన్యాలని మట్టి గడిపించిండు. ఒక్కొక్కసారి మన స్త్రీల పైన బట్టల లేకుండా కూడా బతుకమ్మ ఆడిపించినటువంటి పరిస్థితి, చిన్నపిల్లలకి అత్యాచారాలు చేయడము, ఇట్లాంటి వ్యక్తులను మట్టి గడిపించడం జరిగింది యుద్ధం లోపల. అట్లాంటి వ్యక్తుల యొక్క మన హైందవ ధర్మాన్ని నెలకొల్పినటువంటి వ్యక్తి శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు. కాబట్టి ఈరోజు మనం బెట్టెట్టుకొని తిరుగుతున్నాం, మన దేవి దేవతలను మొక్కుతున్నాం, మరియు హిందువులుగా జీవిస్తున్నామంటే ఆయన యొక్క కృషి ఎంతైనా ఉంది. మరియు ఇప్పటి వరకు కూడా మన మొగలలాగా మన సమాజం లోపలనే చాలా మంది వ్యక్తులు కూడా ఉన్నారు మన హిందూ ధర్మంపై అబద్ధాలు ప్రచారాలు మరియు వారిని వీరిని వ్యతిరేకించేటటువంటి వ్యక్తులు. ఇప్పటికి కూడా మన సమాజంలో ఛత్రపతి శివాజీ గారి యొక్క జయంతి వేడుకల్ని జరుపుకుందామన్నంటే పర్మిషన్ లేని పరిస్థితి. వీళ్ళ గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించుకొని ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను మా మిట్టపల్లి యువకులు ఎంతో గొప్పగా నిర్వహించడం జరిగింది. దానికి సహకరించిన పెద్దలందరూ కూడా మా గ్రామం తరఫున ధన్యవాదాలు చెప్తున్నాము. ఈ యువకులు రాబోయే రోజులలో కూడా ప్రతి దాంట్లో కూడా మంచి సంకల్పంతో మంచి ఉత్సాహంతో ప్రతి కార్యక్రమంలో ముందుండాలా. ఇట్లాంటి మంచి అభివృద్ధి పనులకు కూడా యూత్ ఎప్పుడు కూడా ముందుండాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఏంటంటే యూత్కు ఒక ఆదర్శంగా ఉన్నటువంటి ఛత్రపతి శివాజీ గారు ఎన్నో యుద్ధాలను ముస్లిం రాజులు అయినటువంటి మొఘలులు చాలా మంది ఎంతో కష్టపెట్టినా కూడా ఆయన ధైర్య సాహసాలతోటి మన హిందుత్వాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి పెద్ద గొప్ప వ్యక్తి. భారతదేశంలోనే ఒక గొప్ప వ్యక్తిగా ఈరోజు ఛత్రపతి శివాజీని మనం ఆరోగ్య దైవంగా కొలుచుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. కాబట్టి మనం కూడా ప్రతి సంవత్సరం ఇంతకంటే ఎక్కువ మంచి ధైర్యంతో రాబోయే రోజుల్లో ఘనంగా నిర్వహించుకోవాలని కోరుకుంటున్నాము. ఈ జయంతి ఉత్సవాలకు మమ్మల్ని ఆహ్వానించినటువంటి యువకులకు మరియు నాతో పాటు వచ్చినటువంటి గ్రామస్తులు, ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు, యువకులకు మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి బీజేపీ నాయకులకు మరియు బీజేపీ నాయకులకు ప్రతి ఒక్కరు కూడా మా గ్రామం తరఫున ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాము.